ఎందుకక్క ఎందుకక్క ఎందుకు ఇలా చేసా? నువ్వు ఆత్మవని నాకెందుకు చెప్పలేదు? మనం సొంత అక్క చెల్లెలివని ఎందుకు చెప్పలేదు? ఇంకా నా దగ్గర ఏం దాచావు? దాయడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. నీకంతా తెలిసిపోయింది. నేను తెలుసుకునే వరకు నువ్వు చెప్పవా అక్క? అంత తప్పు నేనేం చేశాను? తప్పు కాదు బాగి, నువ్వు బాధపడతావని చెప్పలేదు. నేను నీ సంతోషం కోరుకున్నాను తప్ప నీ కన్నీళ్లు కాదు. మనం సొంత అక్క చెల్లెలమైనా కలిసి పెరగలేదు, కలిసి ఆడుకోలేదు, కనీసం ఇద్దరం సరదాగా కబుర్లు కూడా చెప్పుకోలేదు. మిగతా అందరు అక్క చెల్లెళ్ళలాగా మనం గడపలేదక్క. మనం చాలా మిస్ అయ్యామక్క. అవును బాగి, ఆ లోటు ఎప్పటికీ తీరంది. ఆ విషయంలో నాకు అదృష్టం లేదు. ఇన్నాళ్లుగా మనం వేరువేరుగా ఉన్నాం, కానీ విచిత్రంగా ఒకే ఇంటికి కోడళ్ళమయ్యాం, ఒకే భర్తకి భార్యలమయ్యాం. నీ స్థానంలోకి నేనొచ్చాను. ఏంటక్క ఇది? దీన్నే విధంటారని గుప్తా గారు చెప్తూ ఉంటారు. మన భాషలో చెప్పాలంటే అది మన తలరాత. ఏం తలరాతక్క ఇది? దేవుడు ఇలాంటి రాతలు కూడా రాస్తాడా? ఇప్పుడు నిజం తెలిసిన నీకే ఇలా అనిపిస్తే ఇన్నాళ్ళు నేనేమనుకోవాలి బాగి? చిన్నప్పుడే నాన్న దూరమయ్యారు. ఆశ్రమంలో అనాథలా పెరిగాను. ఒక మంచి మనిషికి భార్యనయ్యి నలుగురు పిల్లలకి తల్లినయ్యాను అని సంతోషించే లోపే అర్ధాంతరంగా చనిపోయా. అమ్మా ఆరు అక్కని చేపట్టుకుంది నాన్న. తెలుస్తుందమ్మా, నా కూతురు స్పర్శ నా మనసును తాకుతుందమ్మా. నాన్న నాన్న చేతుల ఒత్తిడి ఇంకా మరి గురుతుందే. లాలి వాలిన రెప్పల సవ్వడి వినిపిస్తుంది. గుండెలాల్సిన పాదము తాకిడి ఇంకా నన్ను తడిమింది. పూటతి పండగలో గతం ఇంకా నన్ను తరిమింది. ఇన్నాళ్ళు నేనుగా ప్రేమ వేరే దారే అమ్మా, నిన్ను చూసే అదృష్టం నీ చెల్లెలికి మాత్రమే దక్కిందమ్మా.
సారీ నాన్న. అక్క నీకు సారీ చెప్తుంది నాన్న. నాకెందుకమ్మా క్షమాపణలు చెప్పడం? అమ్మా, ఒక తండ్రిగా నీకు నేను ఏమీ చేయలేకపోయాను. నాకు ఈ శిక్ష పడాల్సిందేనమ్మా, పడాల్సిందే. ఇలాంటి తండ్రి ఏ కూతురికి ఉండకూడదు.